ఆ రాక్షసుడికి ఏదైనా కథ చెప్పు మనవడా. చావును ముందెట్టుకుని కథ చెప్పాలా? అతని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాలంటే కథ చెప్పక తప్పదు. త్వరగా చెప్పు, నిన్నే త్వరగా చెప్పు. చెప్తాను. వెబ్ సిరీస్లు చూసుకుంటూ జీవితాన్ని గడిపేసే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. చాలా తక్కువ టైంలోనే ప్రేమలో పడిపోయా. డే 10 నేను తన ప్రాణమంది. డే 20 నా కోసం ఏడ్చింది. డే 30 పికల్లోతూ ప్రేమలోకి నేను కురుకుపోయాను. అలా అద్భుతంగా సాగుతున్న మా ప్రేమ కథని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని, తనతో జీవితాంతం కలిసి ఉండాలని పెళ్లి చేసుకుందామా అని అడిగాను. పెళ్లికి ఓకే చెప్పిందా? తన బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోడు అంది. మేము అప్పటి వరకు ఉన్నది రిలేషన్షిప్ లో కాదు, ఫ్రెండ్షిప్ లో అంట. మరి తరువాత ఏమైంది? తరువాత ఏమవుతుంది? ఇంకో అమ్మాయి పరిచయం అయింది. ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. నన్ను మెప్పించావు. లెవెల్స్ ఆడేటప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా వింత చెట్టు అని పిలు, నేను వస్తాను. శభాష్ మనవడా, ఇంకా మొదటి లెవెల్కి సిద్ధమవ్వు. అంటే ఇప్పటి వరకు చేసింది ఫస్ట్ లెవెల్ కాదా?